వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరొక టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్స్లో ఫ్యాకల్టీ నియామకం కోసం, అలాగే మెంటార్స్ నియామకం కోసం వెలువడినటువంటి నోటిఫికేషన్. దీంట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ బోధించేవారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి పరిశీలిస్తే, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో లెక్కల పోస్టు 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 2, జువాలజీ 1, మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. అలాగే విశాఖపట్నం జిల్లా శ్రీకృష్ణపురంలో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2, టోటల్ 5 ఉన్నాయి. అలాగే కాకినాడ జిల్లా పిఠాపురంలో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 1, బోటనీ 1, జువాలజీ 1, టోటల్గా 6 పోస్టులు ఉన్నాయి. అలాగే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 2, మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కల్లో ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 1, బోటనీ 1, మొత్తం 4 ఖాళీలు ఉన్నాయి. అలాగే గుంటూరు జిల్లా అడవి తక్కెళ్ళపాడులో మ్యాథ్స్ 1, కెమిస్ట్రీ 2, బోటనీ 1, జువాలజీ 1, టోటల్గా 5 పోస్టులు ఉన్నాయి. సింగరాయకొండ ప్రకాశం జిల్లాలో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2, బోటనీ 1, జువాలజీ 1, టోటల్ 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2, మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. అనంతపురం జిల్లా బీపాపూర్లో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 1, బోటనీ 1, జువాలజీ 1, మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. కర్నూలు జిల్లా చిన్న టేకూరులో కెమిస్ట్రీ 1, బోటనీ 1, మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. టోటల్గా ఈ 10 సెంటర్స్లో కలిపి మ్యాథ్స్ 8, ఫిజిక్స్ 14, కెమిస్ట్రీ 16, బోటనీ 6, జువాలజీ 5, మొత్తం 49 ఖాళీలు ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేస్తారు. దీనికి సంబంధించి మంత్లీ రెమ్యూనరేషను 50,000 నుంచి ₹1,00,000 దాకా ఇస్తారు. అయితే ఇది ఎక్స్పీరియన్స్ని బట్టి, పెర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు చూస్తే ఓసీ అభ్యర్థులు ₹500, బీసీ అభ్యర్థులు ₹300, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ₹100 చొప్పున ఈ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు. అలాగే ఏజ్ క్రైటీరియా కూడా చూస్తే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ 44 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులకు 1/5/2025 నాటికి ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కు 3 years ప్లస్ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బట్టి రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఈ క్వాలిఫికేషన్స్ పరిశీలిస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే ఏదైనా ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్, ఐఏఎస్సిఆర్స్, సెంట్రల్ యూనివర్సిటీస్లో పనిచేసిన అనుభవం కూడా చూస్తారు. అలాగే 3 సంవత్సరాలు ఫుల్ టైం టీచింగ్ ఎక్స్పీరియన్స్గా ఐఐటి జేఈసీలో లేదా నీట్ కోచింగ్ సెంటర్స్లో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఇంకా అదనపు క్వాలిఫికేషన్స్, అదనపు సర్వీస్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఈ 10 సెంటర్స్లో ఎక్కడైనా సరే సెలెక్ట్ అయిన అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ 11 months మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కండిషన్స్ని బట్టి, వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ బట్టి ఫాలో అవుతారు. అలాగే రిజర్వేషన్స్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ, హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఉమెన్ రిజర్వేషన్స్ అనేది వర్తిస్తాయి. అప్లికేషన్స్ని swreis.ap.gov.in అనే వెబ్సైట్లో 26/5/2025 నుంచి 11/6/2025 వరకు సబ్మిట్ చేయవచ్చు. అప్లికేషన్స్ పేమెంట్ చేసిన తర్వాత, ఫీజు పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ పోస్ట్కి ఆ పోస్ట్ సపరేట్గా ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్కి సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే అభ్యర్థులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక ఈ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా మీకు హాల్ టికెట్లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూస్తే, రిటర్న్ ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటుంది, డెమో క్లాస్ 20 మార్కులు, మొత్తం 100 మార్క్స్, డ్యూరేషన్ 90 minutes ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఆఫ్లైన్లో OMR బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నెగిటివ్ మార్కింగ్ తోటి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష జరుగుతుంది.
సిలబస్ ఐఐటి అలాగే నీట్ లెవెల్ స్టాండర్డ్ సిలబస్లో జరుగుతుంది. ఎగ్జామినేషన్ 15/6/2025 జరుగుతుంది. అయితే టైం ఏంటనేది మీకు హాల్ టికెట్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ సెలక్షను రిటర్న్ ఎగ్జామ్లో డెమోలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే ఎంపిక జరుగుతుంది. దీనికి సంబంధించి ఏవైనా మీకు సందేహాలు ఇంకా ఏమైనా పూర్తి వివరాల కోసం హెల్ప్ డెస్క్ నెంబర్ 8978222529 నెంబర్కి అన్ని వర్కింగ్ డేస్లో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు తెలుసుకోవచ్చు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 7 రోజుల్లో అంటే 1 weekలో ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసి దాని తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పూర్తి వివరాలకి ఇందాక చెప్పినట్టుగా apswras.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటుంది. థ్యాంక్ యూ.